నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు. గడువు పెంచుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం. విశాఖ బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. జీవీఎంసీ 95వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు. వెందుర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు ₹500 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన వేళ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్షిప్ పూర్తిగా అంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బతికి ఉండేందుకు కేవలం 10% మాత్రమే అవకాశం ఉందని, ఆయన పని కూడా 90% ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం మరియు వాయు రక్షణ వ్యవస్థలు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఫిబ్రవరి చివరి వరకు వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశీ విద్యార్థులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం మన దేశంలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికంగా పొరుగు దేశమైన నేపాల్ నుండి 24.1% మంది ఉన్నట్లు స్పష్టమైంది. ఆ తరువాతి స్థానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి 7%, అగ్రరాజ్యం అమెరికా మరియు బంగ్లాదేశ్ దేశాల నుండి 5.9% మంది విద్యార్థులు ఇక్కడ విద్యాసంస్థల్లో చేరారు. వీరితో పాటు నైజీరియా నుండి 5.7%, జింబాబ్వే దేశం నుండి 4% మంది విద్యార్థులు భారతీయ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య లభించడంతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడ చదువు మరియు జీవన వ్యయం చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సుమారు 58,000కు పైగా విద్యార్థులు ప్రస్తుతం మన దేశంలో విద్యను అభ్యసిస్తుండడం భారత విద్యా వ్యవస్థ సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితోనే ఈ గడువు ముగియాల్సి ఉండగా కొన్ని ప్రాంతాలలో ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను మరియు అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల కమిషన్ ఈ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సవరించిన ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం రానున్న జూలై 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆ ముసాయిదా జాబితాపై ఓటర్ల నుంచి క్లెయిమ్లు, మార్పులు మరియు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను జూలై 31 నుండి ఆగస్టు 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అందిన అన్ని దరఖాస్తులను పరిశీలించి అవసరమైన సవరణలు పూర్తి చేసిన అనంతరం అక్టోబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. విశాఖపట్నం జబ్బర్ తోటలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన ఆయన నష్టపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఘనంగా సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రమాదం నుండి అత్యంత ప్రాణాంతకమైన పోరాటం చేసి అద్భుతంగా బయటపడిన ఏకైక మత్స్యకారుడు కారి చిన్నాను జగన్ స్వయంగా కలిసి పరామర్శించారు. ఆ దారుణమైన రాత్రి సముద్రంలో ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటూ ఆయనకి పూర్తి ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్ ఈ విపత్తులో గల్లంతైన వారితో సహా మొత్తం 7 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:30 తోటి మత్స్యకారులు స్థానిక కలెక్టర్ మరియు మెరైన్ సిఐకి సందేశం పంపించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ఉంటే గంట వ్యవధిలోనే అందరి ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణం జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి బాధిత ప్రాంతాలను సందర్శించకపోవడం మరియు హోంమంత్రి వంగలపూడి అనిత కేవలం ఫోన్ ద్వారా పరామర్శించి మమా అనిపించడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పోలవరం ఎడమ కాలు ద్వారా గోదావరి జలాలను రానున్న ఆగస్టు 14వ తేదీ నాటికి అనకాపల్లి జిల్లాకు తీసుకువచ్చి నదీమాతకు ఘనంగా అఖండ హారతి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాల ప్రజల సాగునీటి అవసరాలను పూర్తిగా తీరుస్తామని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 89% పనులు విజయవంతంగా పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. దీంతో పాటు ఉత్తరాంధ్రను మరింత సుభిక్షం చేసేందుకు గోదావరి, నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియను కూడా వేగవంతంగా చేపడతామని వివరించారు. ఈ ప్రాంత నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవం రోజున ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ప్రారంభించిన సీడ్ బాల్స్ తయారీ, వెదజల్లే కార్యక్రమం కొనసాగుతుంది. గత నెలలో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను చేపట్టిన అటవీశాఖ ఆ లక్ష్యాన్ని మించి 3.8 కోట్ల సీడ్ బాల్స్ ప్రజల భాగస్వామ్యంతో రూపొందించింది. వర్షాకాల అనుకూల పరిస్థితులు ఉన్న అటవీ ప్రాంతాల్లో వెదజల్లే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సాయంతో వెదజల్లే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కాగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో డ్రోన్ సాంకేతికతతో విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియ చేపట్టడం ఇదే తొలిసారి. మనుషులు ప్రవేశించలేని దట్టమైన అడవుల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాన్ని గుర్తించి పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. 165 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం ఏవియన్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణకుమారి తాజాగా మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు, సర్ సివి రామన్, చాగంటి కోటేశ్వరరావు, సిఆర్ రావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి మహామహులు చదివిన ఈ ప్రతిష్టాత్మక సంస్థలో విద్యార్థుల సంఖ్య నిరంతరం పెరుగుతుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ 5 ఎన్సీసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో 72 సీట్లను కేవలం విద్యార్థినుల కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. వీటితో పాటు ఎన్ఎస్ఎస్ విభాగాలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని ప్రకటించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అత్యాధునిక ల్యాబులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కళాశాల ఫ్యాకల్టీలో మహిళా లెక్చరర్లు అధిక సంఖ్యలో ఉన్నారని చెబుతూ తల్లిదండ్రులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్గా ఈ జనవరిలో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసింది కాలేజ్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేయడానికి. సో మాకు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 3-4 గ్రూపులు అయితే పూర్తిగా నిండిపోయాయండి, సీట్లు నిండిపోయాయి. అంటే స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ తోటి మా కాలేజ్లో వచ్చి జాయిన్ అయ్యారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు 5 ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయండి. ఒక యూనిట్ ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్, అమ్మాయిలకి సెపరేట్గా ఒక యూనిట్ ఉందండి. అలాగే ఎన్ఎస్ఎస్ ఉంది మాకు. అలాగే ఏ స్టూడెంట్ అయినా మంచి మెరిటోరియస్ తోటి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకి మేము స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నామండి. వాళ్ళకి 3 రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. అమ్మాయిలైతే మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ కానీ, జేబీ ఫౌండేషన్ స్కాలర్షిప్ కానీ, అలాంటి స్కాలర్షిప్స్ని అంటే పిల్లలు కాలేజ్ ఫీజుని స్కాలర్షిప్ రూపంలో కట్టుకునేట్టు మేము అరేంజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చాము. అలాగే ఈ కాలేజీలో బాయ్స్ హాస్టల్ ఉందండి. సో బాయ్స్ ఎంతమందినైనా మనం పెట్టుకోవచ్చు, మంచి ఫెసిలిటీస్ తోటి మనం ఇస్తున్నాము. అలాగే ఈ మేలో మేము ఆర్ఓ ప్లాంట్ని అక్కడ ఇన్సర్ట్ చేసామండి ఇంటర్మీడియట్ బ్లాక్లో. సో ఈ క్యాంపస్ అంతా కూడా స్టూడెంట్స్ అందరూ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీని మేము కల్పిస్తున్నాము. అలాగే ల్యాబులు కానీ, క్లాస్ రూమ్స్ కానీ చాలా నాణ్యమైన ల్యాబ్స్, అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనంత మంచి ల్యాబ్లు, చాలా వరకు ఆపరేటర్స్, కెమికల్స్ అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే ఇది 160 years చరిత్ర కలిగిన కాలేజ్ కాబట్టి ఇక్కడున్న లైబ్రరీలో 1,00,000కి పైగా బుక్స్ ఉన్నాయండి. ఆంధ్ర యూనివర్సిటీ కన్నా ముందు ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్. సో ఇందులో మహామహులందరూ చదువుకున్నారు. ఎలా అంటే అల్లూరి సీతారామరాజు గారి స్కూల్కి స్టూడెంట్, అలాగే మన చాగంటి కోటేశ్వరరావు గారు, సిఆర్ రావు గారు, శ్రీశ్రీ గారు, రావి శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళందరూ ప్రముఖులు చదువుకున్న కళాశాల. మెయిన్గా అసలు సర్ సివి రామన్, ఆయన రామన్ ఎఫెక్ట్కి పునాది వేసింది ఈ కాలేజ్ అండి. ఈ కాలేజ్లో ఫిజిక్స్ ల్యాబొరేటరీ, మనం అక్కడ ఫిజిక్స్ ల్యాబ్లో ఆ రామన్ ఫోటో కింద ఆయన సొంత దస్తూరితో ఉన్న సిగ్నేచర్ మనం చూడొచ్చు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ గారు విజిట్ చేసి యూనివర్సిటీ మన లైబ్రరీలో ఆయన సంతకం చేసిన ఇనిషియల్ కూడా మన దగ్గర ఉంటుందండి. అంటే వీటితో పాటు కాలేజీలో డిసిప్లిన్ ఎలా అంటే 9 గంటల నుంచి 4 గంటల వరకు కాలేజ్ అండి. ఇంటర్ పిల్లల్ని కానీ, డిగ్రీ పిల్లలు కానీ హెయిర్ కట్కి సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చాము. అంటే ట్రెండీ హెయిర్ స్టైల్స్ వాటిని ఏమి మేము ఎలా చేయము, ఫార్మల్గా వాళ్ళు స్టూడెంట్గా ఎలా ఉండాలో వాటన్నిటిని మేము ఫాలో చేస్తున్నాము. వితౌట్ యూనిఫామ్, వితౌట్ ప్రాపర్ హెయిర్ కట్ కాలేజ్లోకి ఎంట్రన్స్ ఉంటుందండి. 11:30 to 11:50 మాకు బ్రేక్ టైం ఉంటుంది క్యాంటీన్కి వెళ్ళడానికి.
ఆ టైం తప్ప పిల్లలు ఎక్కడ కనపడినా మేము ఊరుకోవండి. క్లాస్ రూమ్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అరౌండ్ మొత్తం క్యాంపస్ అంతా కలిపి దగ్గర దగ్గర 80 సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్ కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మొబైల్లో నేను చూసి వాళ్ళని పట్టుకోగలను. కాబట్టి ఇంత ప్రొటెక్షన్ తోటి, అందులో మా కాలేజీలో 75% అంటే మెజారిటీ లేడీ లెక్చరర్స్ ఉన్నారండి. సో ఆడపిల్లలకి చాలా సురక్షితమైన కాలేజు. మాకు విమెన్ అసోసియేషన్ ఉందండి. దాని ద్వారా పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం అవుతాయి. అలాగే కాలేజీలో ప్రతి ఎన్సిసి యూనిట్ ద్వారా మన నగరంలో ఉన్న ఎలాంటి ప్రముఖమైన వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళకి ఎన్సిసి పెరేడ్ కానీ అన్నీ నిర్వహించి ఎన్సిసి ఆనర్ అంతా తీసుకుంటాం సార్. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుకి మేము చాలా బంగారు బాటను వేసి, అలాగే ఫైనల్ ఇయర్ అయిపోయిన పిల్లలందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్, లాస్ట్ ఇయర్ మాకు 50 పైగా మంచి ప్లేస్మెంట్స్, సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజ్ తోటి జాయిన్ అయ్యారండి. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలో జాయిన్ చేయమని చెప్పి మీ పేరెంట్స్ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి యూనిఫామ్స్ ఫ్రీగా ఇచ్చాము. అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీ సెట్స్ మేము ఇచ్చామండి. సో ఇది నిరంతరం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నంలో జూలై 16న అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర విశేషాలను ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ నితేష్ సేవిని మాతాజీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్నాథ స్వామి లీలలు, రథయాత్ర విశిష్టతను వివరించారు. ఈ ఉత్సవంలో భాగంగా బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వామి వార్ల కోసం ప్రత్యేకంగా 3 రథాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మహారథయాత్ర జూలై 16న సెంట్రల్ పార్క్ వద్ద గల గాంధీ విగ్రహం నుండి ప్రారంభమై డాబా గార్డెన్స్, జగదాంబ జంక్షన్ మీదుగా సాగుతూ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం వద్ద ముగుస్తుందని ఆమె పేర్కొన్నారు. యాత్ర ముగింపు వేదికైన గురజాడ కళాక్షేత్రంలో భక్తులను అలరించేందుకు పల్లకీ సేవ, హరినామ సంకీర్తనలతో పాటు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో 1008 రకాల ప్రత్యేక నైవేద్యాలను నివేదించినట్లు స్పష్టం చేశారు. రథయాత్రకు విచ్చేసే భక్తులందరి కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు మాతాజీ తెలిపారు. నగర ప్రజలు, భక్తులు ఈ దివ్య రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. జై జగన్నాథ్, హరే కృష్ణ. సో ఇస్కాన్ విశాఖపట్నం శాఖ గత 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సేమ్ పూరిలో ఎలా అయితే జగన్నాథ రథయాత్ర జరుగుతుంది, అదే మాదిరిగానే విశాఖపట్నంలో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే 3 రథాలు 37 feet హైట్ విత్ కొలాప్సిబుల్ కెనపీతోని మొత్తం అంతా సెంట్రల్ పార్క్ గాంధీ స్టాచ్యూ నుంచి మొదలయ్యి డాబా గార్డెన్స్, జగదంబ సెంటర్ అలా వీధుల్లో తిరుగుతూ భక్తులందరినీ జగన్నాథ స్వామి దర్శన్ని వాళ్ళని ఇస్తూ ఆ జగన్నాథ స్వామి ఊరేగింపు గురుజాడ కళాక్షేత్రంలో ముగిస్తుంది. అక్కడ స్వామివారికి వేదికపై తీసుకువెళ్ళి 1008 వంటకాలతోని నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలానే 108 దీపాలతోని మహామంగళారతి, తదుపరి భక్తులందరికీ ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగానే కొన్ని విశేషమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. జగన్నాథ లీలా పైన విశేష నాటకము, అలాంటి ప్రోగ్రామ్స్ కూడా గురుజాడ కళాక్షేత్రంలో అవుతుంది. అలా అయినా ఈ దారి పొడవునా కూడా కంటిన్యూస్గా అన్నదానం జరుగుతుంది. విచిత్ర వేషధారణతోనే స్కూల్ పిల్లలు కూడా ఒక ర్యాలీ లాగా తీసుకువెళ్తారు. అండ్ హరినామ సంకీర్తనము కోసం స్పెషల్లీ పూరి నుంచి, ఒరిస్సా నుంచి, అలానే బెంగాల్ నుంచి స్పెషల్గా మన జగన్నాథ స్వామి కీర్తన చేసిన వాళ్ళు మ్యూజిక్ ఆర్టిస్ట్ కూడా చాలామంది వస్తున్నారు. సో ఇది చాలా చాలా స్పెషల్ ప్రోగ్రామ్. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడుతుంది, ఎవరైనా ఒక్కసారి జగన్నాథ స్వామికి రథం పైన చూశారు, ఆయన ఒక దివ్యమంగళ రూపాన్ని వీక్షించారు, ఆ తాడుని వాళ్ళు ముట్టుకున్నారు, ఏ గాలి అయితే ఆ స్వామి ఒక శరీరాన్ని ముట్టుకొని మనం ఆ గాలి కూడా పీలిస్తే కూడా మనకి పునర్జన్మం అనేది ఉండదు. సో విశాఖపట్నం వాసులు మీరు పూరి వెళ్ళలేకపోయినా కూడా ఇస్కాన్ మీకు ఆ అవకాశం విశాఖపట్నంలో తెచ్చిపెట్టింది. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలి. జగన్నాథ స్వామి రథాన్ని లాగాలి,
స్వామి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు పొందాలి, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఈ ప్రోగ్రామ్ని మనం అందరూ కలిసి జయప్రదంగా చేద్దాము. మొట్టమొదటిసారి పూరి బయట 1967లో కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ రథయాత్ర అనేది మొదలుపెట్టారు. అండ్ అప్పుడు నుంచి ప్రతి ఒక్క ఇస్కాన్ సెంటర్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు మనం 2026లో చూస్తే మోర్ దెన్ 250 సిటీస్లోని డిఫరెంట్ కంట్రీస్లోని అదే రోజున ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. సో విశాఖపట్నం వాసులు తప్పకుండా రండి, జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. జై జగన్నాథ్. హరే కృష్ణ. హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. ఈ దివ్య రథయాత్ర స్థానిక IIAM కళాశాల ప్రాంగణం నుండి భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభం కానుంది. అక్కడి నుండి బయలుదేరి ఇసుకతోట జంక్షన్ మీదుగా నగర పురవీధుల్లో భక్తుల హరినామ స్మరణల మధ్య సాగుతూ తిరిగి ప్రారంభమైన కళాశాల వద్దకే చేరుకుని ముగుస్తుందని తెలిపారు. రథయాత్ర ముగింపు సందర్భంగా భక్తులను, ప్రజలను ఆధ్యాత్మిక చింతనలు ముంచెత్తేలా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. అలాగే ఉత్సవానికి విచ్చేసే భక్తులందరి కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర జగన్నాథ రథోత్సవంలో నగర ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆ జగన్నాథుడి కృపా కటాక్షాలు పొందాలని పిలుపునిచ్చారు. సో ఐఎం కాలేజీ మన మేనేజ్మెంట్ వారు కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఆ కాలేజీ నుంచి ప్రారంభమై అక్కడ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి రథం బయలుదేరి ఇదంతా తిరుక్కొని 7:30-8 గంటలకి మళ్ళీ IIAM కాలేజీలోనే ఎండ్ అయిపోతుంది రథం. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, మహాప్రసాద వితరణ ఇవన్నీ ఉంటుందన్నమాట. శాస్త్రంలో చెప్తారు ఈ రథయాత్రలో పాల్గొనే ఇంపార్టెన్స్ ఏంటంటే రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఏం చెప్తారంటే శాస్త్రంలో రథేచ వామనం దృష్ట్యా అంటే రథంలో జగన్నాథుని దర్శనం చేసుకున్న, ఆ తాడును లాగిన, టచ్ చేసిన, నామ సంకీర్తనలో పాల్గొన్న, ప్రసాదం స్వీకరించిన, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసిన అంతే పుణ్యం ఉందంటున్నారు. తద్వారా మనకి పునర్జన్మ ఉండదు, నా విద్యతే అని చెప్తున్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మన విశాఖపట్నం వాస్తవులకు అందించాలన్న సదుద్దేశంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ ద్వారా మేము విశాఖపట్నం వాస్తవం తెలియజేసుకున్నాం. మరొకసారి నోట్ చేసుకోండి, గురువారం 16th జూలై సాయంత్రం 4 గంటలకు IIAM ప్రాంగణం నుంచి, కాలేజ్ ప్రాంగణం నుంచి ఈ రథయాత్ర ప్రారంభమై ఇసుకతోట హైవే జంక్షన్, వెంకోజీపురం పెట్రోల్ బంక్ డౌన్, గోతి సన్స్ రోడ్ అప్పుగారు నుంచి మళ్ళీ డబుల్ రోడ్కి ఎంట్రీ IIM కాలేజీలో ముగుస్తుందండి. కాబట్టి 50 మంది భక్తులు విశాఖ వాసులు అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథ్ యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పల్లెబాటలో ఈగల్ ఆపరేషన్ చైతన్యం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈగల్ వింగ్ ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో డుమ్రిగూడెం మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఆపరేషన్ చైతన్యం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన 1972 ప్రత్యేక టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్కు ప్రజాదరణ పెరుగుతుందని, ఇప్పటికే అనేక మంది ఫోన్ చేసి కీలక సమాచారం అందించినట్లు వెల్లడించారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా ఈ నెంబర్కు అందించి ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఈగల అధికారులు స్పష్టం చేశారు. జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీపురం, దుర్గానగర్, శేషాద్రినగర్, భవానీనగర్, ఎన్ఏడి లేఅవుట్ మరియు చేమలపల్లి ప్రాంతాలలో 93 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సిమెంట్ రోడ్లు, కాలువలు, పార్కు అభివృద్ధి పనులకు పెందుర్తి శాసనసభ్యులు, జనసేన రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా ఆయా ప్రాంతాలలో మొక్కలు నాటి స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు ఉంటే కూటమి నాయకులు దాట్ల మధు, కంచిపాటి మధు ద్వారా తన దృష్టికి తీసుకురావాలని, 20 రోజుల్లోనే వాటిని మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజల అంచనాలకు మించి రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు 95వ వార్డులో 93 లక్షలతో 5 సీసీ రోడ్స్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇవి గతంలో పెట్టినవి, శాంక్షన్ అయినవి, టెండర్ అయినవి. రేపు ఎల్లుండిలో పనులు అవుతాయి. పనులు మొదలైన తర్వాత ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం మళ్ళీ మా అధికారులు, మా స్థానిక నాయకులతో ప్రారంభోత్సవం చేసుకుంటాం. మా కూటమి నాయకులు ఇద్దరు మధువులు, దాట్లపాటి మధు కానీ కంచిపాటి మధు కానీ ఇచ్చిన వర్కులు ఇవి. వారిద్దరు కూర్చుని ఇంకా చాలా వర్కులు పెట్టారు. అవి కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేయిస్తా. రాబోయే 1 ఇయర్లో ఎక్కడ ఏ ఒక్క రోడ్డు కానీ, కల్లవర్టు కానీ, తర్వాత ఏదన్నా డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇలా పార్కులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏ ఒక్కటి మిగిలిపోయిందని ప్రజల నుంచి అడిగించుకోకుండా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. కమిషనర్ గారి సహకారం సంపూర్ణంగా మాకు అందుతూ ఉంది. మా స్థానిక మంచి టీము మాకు ఉంది. మా జోనల్ జెర్సీ కానీ, మా ఈలు కానీ, డీఈలు కానీ అందరూ కూడా టీమ్ స్పిరిట్తో పనిచేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందటమే మా కూటమి ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన. భవిష్యత్తులో ఏ ప్రాంతంలో మిమ్మల్ని కోరేదోటి స్థానిక కాలనీ పెద్దలను కూడా ఏది ఇంకా మీ దగ్గర మిగిలిపోయినా కూడా మా ఇద్దరు మధులకి ఇవ్వండి. మీరు ఇచ్చిన 15-20 రోజుల్లో నేను అవన్నీ కూడా లెటర్లు తయారు చేసుకుని కమిషనర్ దగ్గరికి వెళ్ళి, కమిషనర్ కూడా మొన్న మా జోనల్ కమిషనర్కి మా శంకర్రావు గారికి ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఏది ఇచ్చినా కూడా ఒక్కటి కూడా ఆగటానికి వీల్లేదు అని చెప్పి పనిచేసే జోనల్ కమిషనర్ ఉన్నాడు కాబట్టి త్వరితగతిన అన్ని చేస్తానని చెప్పి కాలనీ వాసులకు మాటిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు. గడువు పెంచుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం. విశాఖ బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. జీవీఎంసీ 95వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు. వెందుర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు ₹500 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడి. వార్తలు సమాప్తం. నమస్కారం.